హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఆల్ సిఏపిఎఫ్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మనకి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్, ఈ అన్ని ఫోర్సుల్లో కలిపి హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ అండ్ ఏఎస్ఐ స్టేనో అలాగే క్లర్క్ హవల్దార్ పోస్టులు ఉండడం అయితే జరిగింది. దీనిపైన షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. టోటల్గా 1526 ఉద్యోగాలు అన్నీ కలిపి ఇందులో ఉండడం అయితే జరిగింది. దీనిపైన షార్ట్ నోటీస్ వచ్చింది. నేను దానిపైన వీడియో చేశాను. ఆ తర్వాత ఫుల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ప్రజెంట్ దీని అప్లికేషన్ అనేది రన్నింగ్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మెయిన్గా ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఏంటి అనేది చూసుకుందాం. నేనైతే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల వీడియో చేయడం అనేది కుదరలేదు. యాక్చువల్గా ఈ నోటీస్ వచ్చి 2 days అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ చూసుకుందాం. నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్ డీటెయిల్స్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 9/6/2024, అంటే మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ 9వ తారీఖునే స్టార్ట్ అయింది. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి 8/7/2024, అంటే జూలై 8వ తారీఖు వరకు అవకాశం ఉండడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ వేకెన్సీస్లో ఎటువంటి మార్పు లేదు. మొన్న ఏవైతే మనం డిస్కస్ చేసుకున్న వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం అవే. ఓకే, ఎటువంటి మార్పు లేదు. 1526 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది మొత్తం ఇందులో. అలాగే ఇందులో ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఒక 10% వేకెన్సీస్ అయితే కేటాయించబడతాయి. అర్థమైందా? ఇందులో ఉన్న వేకెన్సీస్లోనే ఈ 1526లోనే 1526లో అంటే టోటల్గా ఒక 152 ఉద్యోగాలు. ఓకే, 152 ఉద్యోగాలు అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ చేత ఫిల్ చేస్తారు, వాళ్ళకి కేటాయించబడినవి. అర్థమైంది కదా? అలాగే ఏజ్ లిమిట్ అయితే ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మినిమం 18 years, మ్యాక్సిమం 25 years అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 1/8/2024 ఏజ్ కట్ ఆఫ్ డేట్ పెట్టడం అయితే జరిగింది. మినిమం 18 years, మ్యాక్సిమం 25 years ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అదనంగా 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే మీకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, ఈ మధ్యకాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారికి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. 18 to 28 years ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 పాస్ అయి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 10+2 అంటే మీరు ఇంటర్మీడియట్ ఎనీ బ్రాంచ్, ఓకే, వొకేషనల్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, ఓకే, హెచ్ఈసీ కావచ్చు, ఏ బ్రాంచ్ చేసినా ఎలిజిబుల్. అలాగే దీంతో పాటుగా ఎవరైనా 10th తర్వాత డిప్లొమా, అంటే డిప్లొమా మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఏ బ్రాంచ్ చేసినా ఎలిజిబుల్. అర్థమైందా? ఇంటర్మీడియట్ టు డిప్లొమా ఏ చేసినా మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ పెట్టడం అయితే జరిగింది 1/8/2024. ఓకే, ఈ కట్ ఆఫ్ డేట్ లోపు మీకు సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉండాలి, మీకు రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి. అర్థమైందా? మీరు డిప్లొమా చదివినా, ఇంటర్ చదివినా మీకు రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి, మీరు పాస్ అయిపోయి ఉండాలి, సర్టిఫికేట్స్ కూడా వచ్చి ఉండాలి. సో ఇది పెట్టడం అయితే జరిగింది 1/8/2024 కట్ ఆఫ్ డేట్ అనేది. ఓకే, అలాగే ముందుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటున్నది అని మాట్లాడుకున్నట్టయితే ముందుగా మీకు ఫేజ్ 1 ఉంటుంది. ఈ ఫేజ్ 1లో వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మీకు హైట్, చెస్ట్ అవి చూస్తారు. ఆ తర్వాత ఆ రోజే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, అంటే రన్నింగ్ కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా చెప్తాను. ఇంకా సెకండ్ ఫేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక థర్డ్ ఫేజ్లో వచ్చేసి స్కిల్ టెస్ట్. ఓకే, మనకి ఇక్కడ టైపింగ్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, మెడికల్ టెస్ట్. సో సెలక్షన్ ప్రాసెస్ అంతా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అందులో మనం అన్నీ క్వాలిఫై అయ్యి ఉంటే అక్కడ ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో అందులో మనకి ఎక్కువ మార్కులు వస్తే జాబ్ వచ్చినట్టే. సో ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రతిదీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓన్లీ మీకు మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ అండి. ఓకే, మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మాత్రమే మీకు జాబ్ని డిసైడ్ చేస్తాయి. ఈ మిగిలిన పీఈటీ అండ్ పిఎస్టీ కావచ్చు, ఓకే, స్కిల్ టెస్ట్ కావచ్చు, ఇందులో ఎటువంటి మార్కులు కేటాయించరు. ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక దీనికి సంబంధించి పీఈటీ అండ్ పిఎస్టీ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి సంబంధించి హైట్, చెస్ట్, ఓకే, ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 165 centimeters హైట్ అయితే ఉండాలి. అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓకే, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, 165 centimeters హైట్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 77 centimeters, ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters ఇంక్రీజ్ అవ్వాలి. అర్థమైందా? ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్, ఓకే, ఎస్టీ కేటగిరీ వారు ఉన్నారో మీకు మట్టికి 162.5 centimeters హైట్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు చెస్ట్ వచ్చేసి మినిమం 76, ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters ఇంక్రీజ్ అవ్వాలి మినిమం. అర్థమైందా? ఇక నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 150 centimeters అయితే హైట్ ఉండాలి. వాళ్ళకి మామూలుగా లేడీస్కి చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్. ఓకే, ఇక నెక్స్ట్ మీకు హైట్, చెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 1.6 km రన్నింగ్ అనేది 6 నిమిషాలు 30 సెకండ్లో ఫినిష్ చేయాలి. ఓన్లీ ఒక రన్నింగ్
ఉంటుంది. ఇంకా చిన్నప్స్ ఓకే. ఇంక ఏమీ ఉండవు. ఓకే. ఇక మీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది. వాళ్ళైతే 4 మినిట్స్‌లో 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే పీఈటీ అండ్ పీఎస్టీ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా! ఈ పీఈటీ అండ్ పీఎస్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణ వరకు మనకి నియర్ బై సెంటర్ వచ్చేసి తెలంగాణలో గ్రూప్ సెంటర్ సీఆర్‌పీఎఫ్ చంద్రయాన్ గుట్ట ఉంది కదా! ఈ చంద్రయాన్ గుట్ట సీఆర్‌పీఎఫ్‌లో మనకి పీఈటీ అండ్ పీఎస్టీ అయితే కండక్ట్ చేయబడతాయి. అర్థమైందా? ఆ పీఈటీ అండ్ పీఎస్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులకి ఓకే. ఒక నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ ఎన్ని రోజులకైనా కావచ్చు. తర్వాత సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ సీబీటీ ఎగ్జామ్ మట్టుకి మన నియర్ బై సెంటర్స్ ఎక్కడ నియర్ బై సెంటర్స్ కంప్యూటర్లు ఉంటే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకి విజయవాడ ఇవ్వచ్చు, ఓకే. దగ్గరలో ఇక విశాఖపట్నం ఇవ్వచ్చు, కాకినాడ ఇక రకరకాల సెంటర్లు అయితే ఇస్తారు. ఓకే. ఏది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కి. బట్ ఏంటంటే ముందు పీఈటీ అండ్ పీఎస్టీ మట్టుకి ఖచ్చితంగా చంద్రయాన్ గుట్టలోనే జరిగిద్ది. అర్థమైంది? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఫీజు అయితే ఉంటుందండి. ఫీజు వచ్చేసి ₹100 ఫీజు అయితే చెల్లించాలి. ఎవరైతే అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో కేటగిరీలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజు ఉండదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. పీఈటీ అండ్ పీఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా! సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి ఒకసారి చూసుకుందాం. ముందుగా ఇందులో చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్. ఓకే. మీకు ఇది ఆప్షనల్. మీకు హిందీ కావాలంటే హిందీ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్. సో, మ్యాక్సిమం మన సౌత్ సైడ్ అంతా ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు కాబట్టి సో, ఇంగ్లీష్ 20 క్వెషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి రీజనింగ్ నుంచి ఒక 20 క్వెషన్స్ అయితే వస్తాయి, 20 మార్క్స్. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి, 20 మార్క్స్. అలాగే క్లరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ అయితే వస్తాయి, 20 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి, 20 మార్క్స్. టోటల్‌గా చూసుకున్నట్టయితే 100 క్వెషన్లు, 100 మార్కులు. టైం డ్యూరేషన్ కూడా 100 నిమిషాలు. ఓకే. 100 క్వెషన్లు, 100 మార్కులు. టైం డ్యూరేషన్ కూడా 100 నిమిషాలు. ఈ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్‌లో అయితే ఉండదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే నెగెటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే నో నెగెటివ్ మార్క్. అర్థమైందా? ఇందులో నెగెటివ్ మార్క్ అనేది ఉండదు. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సీబీటీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా! ఇది థర్డ్ ఫేజ్‌లో. ఈ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి. ముందుగా స్కిల్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏఎస్ఐ స్టెనో, ఓకే. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 10 మినిట్స్, ఓకే. 10 మినిట్స్ డిక్టేషన్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున మామూలుగా రాసుకుంటాం. దాన్ని టైపింగ్ వచ్చేసి 50 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో, మనం షార్ట్ హ్యాండ్ రాసిన దాన్ని 50 మినిట్స్‌లో టైప్ చేయాలి. ఓకే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి ఏముండదండి, 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అయినా వచ్చి ఉండాలి. లేదు హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయినా వచ్చి ఉండాలి. దీనికి టైం వచ్చేసి 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ 10 మినిట్స్‌లో మీరు టైపింగ్ అయితే చేయాలి. ఓకే. మీకు యావరేజ్‌గా చూసుకున్నట్టయితే 35 వర్డ్స్ పర్ మినిట్ రావాలి. అర్థమైందా? మీకు అలాగా 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఆల్మోస్ట్ 10 × 35 350 వర్డ్లు అయితే కొట్టాలి. సో, మీకు టైపింగ్ అయితే ఖచ్చితంగా కావాలండి. మీరు మరి టైం అయితే ఉంది. మీరు మరి నెట్ సెంటర్‌కి వెళ్ళి నేర్చుకుంటాం, లేక మీ ఓన్‌గా నేర్చుకుంటాం, ఎలాగైనా నేర్చుకోండి. ఇది చాలా మంచి అవకాశం. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, కేటగిరీ సర్టిఫికేటు, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో మామూలుగా ఇవన్నీ జనరల్గా ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సో, వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి అంతా ఓకే అయితే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, మెడికల్ టెస్ట్. ఆ మెడికల్ టెస్ట్ కనుక కూడా క్వాలిఫై అయితే ఇన్ కేస్ మనకి ఎక్కువ మార్కులు వస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మెడికల్ టెస్ట్కి వచ్చేసి మీకు మెడికల్ టెస్ట్ డైరెక్ట్గా ఫిట్ అవ్వకపోయినా తర్వాత రీమెడికల్ అయితే ఉంటుంది. ఆ రీమెడికల్ రాస్తారు. సో, అందులో ఫిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో, మొత్తానికి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయినా ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో కూడా పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి.